స్వర్ణ అక్క భరించలేకపోతున్నాను. నా బిడ్డకేం కాదు కదక్క. అయ్యో స్వర్ణ ఏం కాదే, నువ్వు భయపడుకో. స్వర్ణ రండి, మా స్వర్ణని చూడండి. ఏమైంది స్వర్ణకి? ఏమైందో తెలీదు డాక్టర్. కాలు జారి బోర్ల పడిపోయింది. నొప్పి నొప్పిని విలవిలాడిపోతుంది. బోర్లా పడిందా? అవును డాక్టర్. సరే నేను చూస్తాను, మీరందరూ బయటికి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. సరే సరే. అయ్యో అమ్మా. దొరసానమ్మ తల్లి, దండాలమ్మ, మంగమ్మ తల్లి. మన ఊరి గంగానమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర దిష్టి పూసలు పెట్టి తెచ్చానమ్మా. ఈ ఏమో తల్లికి, ఇవిగో ఈ ఏమో బిడ్డకి. ఇవిగో అమ్మా. తీసుకోండి అమ్మా. బా నీకు కూడా ఇప్పుడే తీరిందంటే ఎప్పుడో రమ్మంటే ఇప్పుడా రావడం. వెళ్ళు వెళ్ళు. మా టెన్షన్ లో మేము ఉన్నాం. వెళ్ళు వెళ్ళు. తీసుకోండి అమ్మా. ఇప్పుడు వద్దులేవే, చెప్తే వినిపించుకోమే. వెళ్ళు వెళ్ళవే. సరేనమ్మా తల్లి, తర్వాత వస్తాను. డాక్టర్ డాక్టర్ ఎలా ఉంది? నా మనవరాలకి ఎలా ఉంది? మీ మనవరాలకి ఏమీ కాలేదు, తను సేఫ్ గానే ఉంది. కానీ శిశువు మరణించింది. నో! ఏంటమ్మా, ఏంటి నువ్వు అనేది? బేబీ అబార్ట్ అయింది.
కింద పడ్డప్పుడు బాగా దెబ్బ తగలటం వల్ల చనిపోయింది. స్వర్ణ స్వర్ణ ఒక్క నిమిషం. సాకేత్ గారు ఆగండి. తనింకా కోలుకోలేదు. తనకి లేటుగా సెడేషన్ ఇచ్చాం. తను మామూలు స్థితిలోకి వచ్చి నార్మల్ మూడ్లోకి వచ్చేదాకా ఈ విషయాన్ని ఎవరూ తనకు చెప్పొద్దు. చాలా ఎగ్జైట్ అయ్యే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, లేకపోతే ప్రమాదం. బీపీ అబ్నార్మల్గా ఉంది. చాలా కేర్ తీసుకోవాలి. నేను వెళ్ళి మందులిచ్చి సిస్టర్ని పంపిస్తాను. స్వర్ణ 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 అమ్మ స్వర్ణ ఏమండి? దేవుడా, ఎందుకయ్యా ఎలా చేశావు? అత్తయ్య గారు ఊరుకోండి. ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ప్లీజ్ అత్తయ్య గారు కంట్రోల్ చేసుకోండి. అమ్మమ్మ గారు, మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా బాధపడితే ఎలా? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నా వల్ల కావటం లేదు. తప్పదు మంగ. అవును, అసలు అందరూ రోజు 1,00,000 సార్లు నడిచే దారిలో అసలు స్వర్ణ ఎలా జారిపడింది? బ్యాడ్ టైం, ఏం చేస్తాం? ఆముదం వాసన వస్తుంది. జిడ్డుగా ఉందా? అక్కడ ఆముదం ఎవరు పోసుంటారు? అవునమ్మమ్మ గారు, ఆముదం వాసనే వస్తుంది. గ్రానీ, నీ రూమ్ లో క్యాస్టర్ ఆయిల్ ఉందా? ఆముదమా? దేనికిరా? రేయ్, గ్రానీ గ్రానీ మంగ మంగ ఆగు. మాట్లాడకండి మీరు. వాడిని కొడతారేంటి అత్తయ్య గారు? వాడేం చేశాడు? కొట్టడం కాదే, నరికి పోగులేయాలి వాణ్ణి. ఛీ, ఎంత దుర్మార్గానికి విడిగట్టావురా పాపాత్ముడా! అంటే ఏంటి? నేను పోసానా? నా దగ్గర ఆముదం అడిగి తీసుకెళ్ళింది నువ్వే కదరా? వాడు తలంటించుకోవడానికి తెచ్చుకున్నాడు. అబద్ధం. దాని ప్రాణాలు గాల్లో కలపడానికి తీసుకొచ్చాడు. రేయ్, నువ్వు నంబర్ 1 బిజినెస్ మ్యాన్ అనుకున్నాన్రా. ఇంత క్రిమినల్ గా ఇంత అరాచకం చేస్తావని కల్లో కూడా అనుకోలేదురా. రేయ్,
నేనెన్ని కలలు కన్నాను, నిన్నెంత గొప్పగా ఊహించానురా. బొమ్మలని, చీరలని, డైమండ్ ఉంగరాలని అవన్నీ చూపించి వంచి ఇంత పాపని కొడిగడతావురా? ఇప్పుడు తెలిసిందిరా నీ నిజ స్వరూపం ఏమిటో. ఇప్పుడు తెలిసింది. ఛీ! పిఠాపురం వంశంలో చెడబుట్టావు కదరా. ఎందుకురా దాని మీద అంత కక్ష నీకు? ప్రాణాలు తీసేంత పాపు ఏం చేసిందిరా అది? ఎందుకురా ఇంతగా పగబట్టావు? నా కలలన్నీ చెరిపేశావు కదరా, చంపేశావు కదరా, నా ఆశలన్నీ తుంచేశావు కదరా. అది మొత్తుకుంటూనే ఉందిరా, పందిరి కూల్చిన పాపాత్ముడివి నువ్వేనని. కానీ అపార్థం, అబద్ధమని కళ్ళబోలి కబుర్లు చెప్తే నీ మీద ఉన్న ప్రేమతో నిన్ను అనుమానించలేకపోయాను. నిన్ను నమ్మాల్సి వచ్చిందిరా. బొమ్మలని, చీరలని, డైమండ్ ఉంగరాలని చూపించి ఇంత వంచనకి పాల్పడతావురా? పేపర్లలోనూ టీవీలోనూ కసాయిగా మారిన కన్న తండ్రి అని చదివి చూసి లోకంలో ఇంతటి దుర్మార్గులు ఉంటారా అని, ఇంతటి మానవత్వం లేని మనుషులు ఉంటారా అని ఆశ్చర్యపోయేదానిరా. కానీ ఇప్పుడు నా ఇంట్లోనే ఇలాంటి రాక్షసుని ప్రత్యక్షంగా చూస్తున్నందుకు నా గుండె పగిలిపోతుందిరా. పిలవద్దురా. నన్నలా పిలిచే అర్హత నీకిక లేదు. చంపేశావురా. నీ చేతులతోనే నన్ను చంపేశావురా. ఈ వంశ గౌరవ మర్యాదల్ని, పరువు ప్రతిష్టల్ని అన్ని గంగలో కలిపేశావు కదరా. రేయ్, రాజులు, రాజా రాబౌద్ధుల్లో పుట్టిన ఈ వంశంలో హంతకుడిగా ఎలా పుట్టావురా? ఎలా పుట్టావు? నేనే నిన్ను అలా పెంచానా? నా పెంపకమే ఒక హంతకుడిని తయారు చేసిందా? అయ్యో, అంతంత మాటలు అనగ్రాని. నాకేం తెలీదు. నేనక్కడ ఆముదం పోయలేదు. వద్దు, మళ్ళీ అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించాలని చూడొద్దు. వ్యసనాలకు రాజ్యాలు, వ్యామోహాలకు సామ్రాజ్యాలు నాశనం అయిపోయాయంటే ఇలాగే. శిశు హత్య మహాపాపం. అది పిఠాపురం వంశానికి శాపమై పీడిస్తుందిరా. వంశాంకురం అని పొంగిపోయాను కదరా. మొత్తం వంశమే నాశనం అయిపోయేంత పాపం మూటగట్టి మా నెత్తావు కదరా. ఎంత దగా చేసావురా. రేయ్, నిన్ను గోరు ముద్దలు తినిపించి గుండెల మీద ఆడించి గారాబం చేశాను. అందుకు ప్రతిఫలంగా గరళం చెబుతావురా. నీ కాళ్ళకు మట్టెట్టకుండా నా అరిచేతుల్లో అల్లారుముద్దుగా పెంచాన్రా. అందుకు బహుమానంగా నా ముఖాన మొన్న పోసావు కదరా. అన్నీ నేనే నా మనవడు అని గర్వంగా నిన్ను సమాజానికి పరిచయం చేస్తే
నన్ను నన్ను ఆ సమాజం ముందే సిగ్గుతో తలదించుకునేలా చేస్తావురా? నీకెంతో అనురాగం పంచి పెంచితే తేనె పూసిన కత్తి నా గొంతులో దించావు కదరా. అందరూ నీ వంక తలెత్తుకుని చూసేంత ఎత్తులో ఉంచితే నా ముఖం మీద ఉమ్మేసేలా చేసావు కదరా. చచ్చా, నీ మొహం చూడాలంటేనే అసహ్యం ఇస్తుందిరా. నీ ఎదుట ఉండాలంటేనే నాకు కంపరంగా ఉంది. ముసలి కన్నీళ్లు, కపట నాటకాలు వద్దురా. రేయ్, అటు 7 తరాలకి ఇటు 7 తరాలకి తరగని గొప్పతనాన్ని సంపాదించాన్రా నేను. 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని సంపాదించి పెట్టాను నేను. మరి నువ్వు 100 తరాలు గడిచినా మాసిపోని మచ్చ నేర్పర్చావురా. నా వంశం మీదే దెబ్బ కొట్టావు కదరా. రాక్షసుడా, ఎలారా? అసలు ఇంత భయంకరమైన ఆలోచన ఎలా వచ్చిందిరా? కట్టుకున్న పెళ్ళాన్ని, దాని కడుపులో పెరిగే నీ రక్త సంబంధాన్ని చేతులారా చిదిమేస్తావురా భ్రష్టుడా. ఇంత కక్కసత్తో ఈ వంశంలోనే ఎవరి రక్తంలోనూ లేదురా. ఇంకొక క్షణం నీ మొహం కూడా చూడలేనురా. నేను చూడలేను. నానమ్మ, ఏంటి సాకేత్, ఇంతకు దిగజారుతావా? ఛీ, అసలు ఇలా అనుకోలేదు. పెద్దమ్మమ్మ గారు ఏం అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో. గ్రానీ, గ్రానీ, పెద్దమ్మమ్మ గారు, పెద్దమ్మమ్మ గారు, పెద్దమ్మమ్మ గారు, తలుపు తీయండి. అయ్యో పెద్దమ్మమ్మ గారు. అమ్మా హారతి, దాన్ని పలకరించొద్దమ్మా. అది నువ్వు అనుకుంటున్నంత ప్రీకిదేం కాదు. వీడు నువ్వు అన్నట్టు దిగజారే మనిషి కాదమ్మా. ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తేలేదాకా దాన్ని కదిలించొద్దు. సాకేత్, సారీరా, నేను తప్పు చేశాను. సాకేత్, నాకేం తెలీదమ్మా, నిజంగా నాకేం తెలీదు. తాతయ్య, నాకేం తెలీదు, నన్ను నమ్మండి. అన్నయ్య, ప్రామిస్గా చెప్తున్నాను, అక్కడ నేను ఆముదం పోయలేదు. వదినా, నన్ను నమ్ము, నేను ఏ పాపం చేయలేదు, నమ్మండి. అత్తయ్య గారు, తనని ముందు తీసుకెళ్ళండి. సాకేత్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. స్వర్ణ నీ అరుపులకి లేస్తుంది. రేయ్, ఊరుకోరా, ఊరుకో. పద గ్రానీ, పదరా. సాకేత్ రారా. మంగమ్మ, పాము తన పడగని తనే నేలకేసి కొట్టుకుని మరణాన్ని కోరినట్టు నువ్వు తలుంచుకుని జీవమా మరణమా అని ఆలోచిస్తున్నావా? అది పగబట్టిన పాము తన పగ తీరకపోతే తీర్చుకోలేనని ఆ స్థితిలో చేసే పని. కానీ నేనెవరి మీద పగబట్టలేదే. ఎందుకు వాడి లాగాడు? ఈ తప్పు ఎలా జరిగింది? ఏ శిక్ష వెయ్యాలి?
నా మనవరాలి ఎలా ఓదార్చుకోవాలి, ఈ వంశాన్ని ఎలా ఉద్ధరించుకోవాలని ఆలోచిస్తున్నాను.